కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కూడి వచ్చిన అందరికి ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు జాగ్రత్తగా విందాం. దేవుని మాటలు వినుచున్నప్పుడు మీరందరూ కూడా శ్రద్ధ కలిగి ఆ మాటలలో ఉన్నటువంటి పరమార్థమును గ్రహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుచున్నాను. ఈ సమయంలో మనందరం కూడా వాక్య భాగము నిమిత్తము బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులలో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారేపాతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి యొక్క సందేశమును జాగ్రత్తగా మనం విందాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన ఆయా ప్రదేశాల్లోనికి వెళ్ళినప్పుడు, ఆయా ప్రాంతాల్లోనికి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడినటువంటి ఒక పరిస్థితి ఏమై ఉందంటే, ఏమంటున్నాడంటే, మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే జనములు ప్రవక్తకు విలువనివ్వరు, గొప్పగా చూడరు. కాబట్టి ప్రవక్తను గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడంటే, ఏలియా దినముల యందు, ఎవరి దినాలమ్మా? ఏలియా దినముల యందు 3 సంవత్సరముల 6 నెలలు ఆకాశము మూయబడింది. ఎవరి దినాలు? ఏలియా దినాలు. ఆకాశం మూయబడటం అంటే తెలుసు కదమ్మా. ఏంటిది ఆకాశం మూయబడటం అంటే? వర్షం అనేది పడలేదు. 3 సంవత్సరాల 6 నెలలు వర్షం పడకపోతే ఎట్లుంటుంది అక్క ఊరి పరిస్థితి? కరువు. మనము అప్పుడప్పుడు ఒక్కొక్క చినుకు వర్షం చినుకులు పడుతుంటే అని మనం ఏమంటామంటే, వర్షాలు ఈ సంవత్సరం బాగలేవు, పంటల పండవేమో అనుకుంటాం. కానీ ఈ యొక్క ప్రదేశంలో ఎన్ని దినాలు పడలేదంట? 3 సంవత్సరాల 6 నెలలు వర్షం పడలేదంట. 3 సంవత్సరముల 6 నెలలు వర్షం పడినప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా లేకపోతే బాగుంటుందా? బాగుండదు. ఇప్పుడు బాగలేనప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? కరువుగా ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలు బ్రతకటమే కష్టతరముగా ఉంటాయి. ప్రజలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అసలు వర్షం ఎందుకు పడటం లేదు, వర్షం పడకపోవడానికి గల కారణం ఏంది అని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. నచ్చినట్టుగా అంటే ఏదో విధంగా నేను చెప్పటం లేదు. ఎవరు ఇష్టమైనటువంటి దైవమును వారు పూజలు చేసుకుంటున్నారు, ఎవరు దేవునికి వాళ్ళు ఆరాధనలు చేస్తున్నారు. అయ్యా, నువ్వు కరుణించకపోతే మా బ్రతుకులు బాగుపడవు, నువ్వు మమ్మల్ని బాగు చేయకపోతే మా జీవితాలు బాగుపడవు, భూమి మీద వర్షం లేకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే మేమేమి తినాలయ్యా, మేము తినకపోతే కొన్ని రోజులకు చచ్చిపోతాం కనుకని వాళ్ళ పరిస్థితులను బట్టి ప్రజలలో తెలియనటువంటి ఒక ఇరిటేషన్,
తెలియనటువంటి ఒక ఇరిటేషన్ తెలుసు కదా, ఏదో చేదరించుకున్నట్టుగా, అసహించుకున్నట్టుగా. మీ ఇళ్లలో మీకు కూడా కనీసం ఇంట్లో అన్ని సరుకులు కరెక్ట్ గా లేకపోతే ఇరిటేషన్ వస్తుంటది కదమ్మా. బియ్యం కరెక్ట్ గా లేకుండా, పప్పు గింజలు లేకుండా, ఉప్పు కారము కరెక్ట్ గా లేదనుకోండి, చీటికి మాటికి చెదరించుకుంటారు. ఏంది అన్నం పెట్టమంటే, ఏం తెచ్చిపెట్టావని అన్నం పెట్టాను, ఆ బియ్యం ఉంటే పప్పు లేదు, పప్పు ఉంటే కారం లేదు, కారం ఉంటే ఉప్పు లేదు, ప్రతి దానికి వాళ్ళ నేను అడుక్కోవాలంటే ఇబ్బందికరంగా ఉంది అంటే ఇరిటేషన్ గా ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ప్రతి చిన్నదానికి ఇరిటేషన్ గా ఫీల్ అయిపోతున్న వీళ్ళు ఏది చెప్పినా నమ్మేటట్టున్నారు, ఏది చెప్పినా నమ్మేటట్టున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలోనికి ఒక స్త్రీ వచ్చింది, ఆమె పేరు యెజబెలు. ఏం పేరమ్మా? యెజబెలు. ఈమెవరు? ఆ దేశపు రాజు అయినటువంటి ఆహాబు యొక్క భార్య. ఆ దేశానికి రాజురు ఆహాబు. ఈయన భార్య పేరే యెజబెలు. ఈ యెజబెలు అక్కడున్న పరిస్థితులను బట్టి ఏమని ఆలోచిస్తుందంటే, ప్రజలందరి పరిస్థితులు ఘోరంగా మారిపోతున్నాయి. వర్షాలు లేకపోతే ఎంత కష్టం ఉంటాయి కదక్క. పనులు లేవు, పంటలు పండటం లేదు, కొద్ది గొప్ప కూడబెట్టుకున్న వాడు తింటున్నాడు, తిండి లేని వాళ్ళు వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర పోతున్నారు, దొంగతనాలకు అలవాటు పడుతున్నారు, కొట్టుకోవటానికి తిట్టుకోవటానికి ఏది పడితే చేయడానికి అలవాటు పడిపోతున్న పరిస్థితిలో ఉన్నారు. మనం అనుకుంటాం సమృద్ధిగా ఉన్నా పాడైపోతారు, ఏది లేకపోయినా పాడైపోతారు. నిజంగా లేనప్పుడు ఏమైపోద్దక్క చెప్పండి? లేకపోతే ఏమవుద్ది? తినడానికి అన్నం లేకపోతే ఏమవుద్ది? మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. మీ అందరికి కుక్కలు తెలుసు కదా, పరిచయం కదా కుక్కలు అందరికీ. తెలియని వాళ్ళు ఎవరు? బాబురావు తెలుసా కుక్క? కుక్కలు తెలియని వాళ్ళు ఎవరు? కొంతమందికి తెలియదు కుక్క అంటే ఏందనుకుంటారు పాప. ఈ కుక్కలు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అన్నం తినేటప్పుడు ఒక ముద్ద అన్నం వేస్తాం. ఒక ముద్ద అన్నం వేసినప్పుడు అది ప్రశాంతంగా కూర్చుంటుంది. ఏడు తిన్న తర్వాత ఇంకా లేకపోతే ఇంకొక ఇంటికి పోతుంది. అక్కడ వాళ్ళు ఒక ముద్ద ఎత్తే అక్కడ తింటుంది, చూస్తుంది, మళ్ళా ఇంకొక ఇంటికి పోతుంది. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చింది, వీళ్ళు అన్నం వేయలేదు. మరొక ఇంటికి పోయినరు, వాళ్ళు అన్నం వేయలేదు. ఇంకొక ఇంటికి పోరు, వాళ్ళు అన్నం వేయలేదు. ఇప్పుడు ఈ కుక్క ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? ఎవరు లేకపోతే ఇంట్లో చొరబడి తినాలనుకుంటా. ఎందుకంటే ఆకలి అలాంటి పరిస్థితి చేపిస్తుంది. ఆకలి అలాంటి పరిస్థితిలోనికి వచ్చేసింది. ఇప్పుడు మనమేమంటాం? దొంగ కుక్క అంటాం. అదే నువ్వు భూమితో దొంగతనం చేయదుగా. అంటే ఇప్పుడు మనుషుల పరిస్థితులు కూడా ఏంటంటే, కరువు వచ్చినప్పుడు దొంగతనాలు చేసుకోవటానికి, ఒకరినొకరి మీద హత్యలు చేసుకోవటానికి, ఒకరినొకరు తిట్టుకోవటానికి, ఏది పడితే అది అంటానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఆకలి అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఉన్నోడి దగ్గర పోయి లేనోళ్ళు నలుగురు పడి ఉన్నోడి మీద పడి తింటున్నారు. ఇంకొకరి దగ్గర ఉందంటే వాడి దగ్గర దోచుకొని తినడానికి ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు దేశం అంతా ఎట్లుంది? ఒక సంతోషం ఉండదా? అల్లకొల్లారంగా ఉంది, అవకతవకలుగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది దేశం అంతా. ఇప్పుడు ఈ దేశంలోనికి ఎవరు వచ్చారు? ఏలియా. ఎవరు వచ్చారమ్మా? ఏలియా వచ్చారు. ఈ ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన పని ఏంది? ఏలియా పని ఏందమ్మా? ప్రవక్త. ఆయన పని ఏంది? దేవుడి గురించి చెప్పాలి. మనుషులందరూ కూడా పాపాలతో, అక్రమాలతో, అన్యాయాలతో నిండిపోతుంటే మీ పాపాలు, అక్రమాలు, అన్యాయాల నుంచి బయటకు రమ్మని చెప్పాలి. చెప్పడానికి దేవుని పరిచయం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు దేవుని పరిచయం చేయడానికి ఆ ప్రాంతానికి ఏలియా వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో రాజు ఎవరని చెప్పాను? ఎవరమ్మా రాజు? ఆహాబు. గుర్తుపెట్టుకోండి, ఎవరు? ఆహాబు. ఆహాబు భార్య పేరు యెజబెలు. ఏం పేరమ్మా? యెజబెలు. ఈ యెజబెలు రాజుకు ఒక ఉపాయం చెప్పింది. ఏం ఉపాయం చెప్పిందంటే, సాధారణంగా ఆ దేశంలో యెజబెలు రాక వల్ల అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని ఆరాధించడం ప్రారంభించారు. దేవుని విడిచిపెట్టారు ఇశ్రాయేలీయులు. వ్యర్థమైన వాటిని ఆరాధించడం ప్రారంభించడం వల్ల దేవుడి కోపం వచ్చి ఆకాశాన్ని మూసేశాడు. ఎవరి కోపం వచ్చి? దేవుడి కోపం వచ్చి ఆకాశాన్ని మూసేశాడు. ఎందుకు ఆకాశాన్ని దేవుడి కోపం వచ్చి మూసేస్తాడంటే, బైబిల్ గ్రంథంలో రాయబడింది, మీరు చేసిన అక్రమాలు, అన్యాయాల వల్ల. చూడండి, బైబిల్ గ్రంథంలో చిరిమియా గ్రంథం అనుకుంటాను, మీకు అర్థం కావటానికి చూపిస్తాను ఒక మాట. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటా. చూడండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది.
చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయము చూసినాము. 25వ వచనం చదువుతాం. 24, 25. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమందు కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమములు. ఎవరి దోషములు? ఇశ్రాయేలీయులు చేసిన దోషముల వల్ల ఏమైందంట? వాటి క్రమం తప్పిపోయిందంట. ఏటి క్రమము? కాలముల క్రమములు తప్పిపోయినాయి. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనకు అర్థం కావటానికి ఏమంటుందంటే, మీరు చేసిన పాపముల వల్ల దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడంటమ్మా? వర్షము కురిపించకుండా ఆపేశాడు. మీరు చేసిన పాపముల వల్లే ఆ దేశంలో ఏమొచ్చేసిందంట? వర్షము కురవలేదు. కాబట్టి ఇప్పుడు వర్షము కురవకపోవడానికి గల కారణం ఏంటంట? జనములు చేసిన పాపములు. ఏం పాపం చేశారు వాళ్ళు? ఏం పాపం చేశారమ్మా? దేవుణ్ణి విడిచి వేరే వ్యర్థమైన వాటి వైపు వాళ్ళు వెళ్ళారు. వ్యర్థమైన వాటి వైపు వాళ్ళు వెళ్ళటం వల్ల దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చి ఏం చేశాడంటే, వాళ్ళ దేశంలో వర్షము కురవకుండా ఆపేశాడు. ఏమంటాడంటే, ద్వితీయోపదేశకాండంలో కానీ నిర్గమకాండంలో కానీ, తర్వాత మీరు ఇంటి పని చదువుకోండి, ఏమని మాట్లాడతాడంటే, ఇదిగో యెహోవాను విసర్జించి వ్యర్థమైన వాటిని మీరు ఆరాధించడం వల్ల మీ దేశములో వర్షములు కురవక మానెను అని రాయబడి. ఇప్పుడు వీళ్ళు వ్యర్థమైన దాన్ని ఆరాధించడానికి గల కారణం ఎవరు? ఎవరమ్మా? ఎవరంట వ్యర్థమైన దాన్ని ఆరాధించడం గల కారణము? ఎవరని చెప్పాను మీకు? ఎవరు? 2 పేర్లు చెప్పాను, గుర్తున్నాయా? ఆహాబు. ఆహాబు కారణం కాదు. ఆహాబు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీ పేరు ఏం పేరు? ఆ స్త్రీ పేరు ఏం పేరమ్మా? యెజబేలు. ఏం పేరంట? యెజబేలు. ఈ యెజబేలు వచ్చి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి దేవతలను దేవుళ్ళని తీసుకొచ్చి ఇశ్రాయేలుగా నేర్పించేసింది. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడి మర్చిపోయి వాళ్ళు వ్యర్థముగా పోవటం వల్ల దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళకు బుద్ధి కలిగించడానికి 3.5 సంవత్సరం వర్షం వల్ల. ఇప్పుడు ఆహాబు ఏమంటున్నాడంటే, మనం కొత్త కొత్త పద్ధతులు చేస్తున్నా, మనం చేసే పద్ధతులు ఇవి కాదు, మన ఆచారాలు ఇవి కాదు, మన ఆలోచనలు ఇవి కాదు, మనం కొత్తవి చేస్తున్నాం, అందుకే దేవుడికి మన కోపం వచ్చిందేమో అని ఈ ప్రజలు ఎక్కడ అంటారేమోని ఈ యెజబేలు ఏమని ఆలోచించింది? యెజబేలు ఏం ఆలోచించి తెలుసా? ఇదిగో ఈ ఏలియా యెహోవా అనే దేవుడి గురించి చెబుతున్నాడు కనుక మన దేశంలో వర్షం పడట్లేదని చెప్పింది. అర్థమవుతుందా? ఏమన్నాడు? ఏలియా దేని గురించి చెప్తున్నాడు? యెహోవా అంటే అంటే యెహోవా గురించి చెప్పటం వల్ల మన దేశంలో వర్షం పడటం లేదు, కాబట్టి ఏలియాను చంపేయని చెప్తుంది. తప్పు చేసింది ఏమా? చంపమన్నది ఎవరిని? ప్రవక్తను. తప్పు చేసింది ప్రజలు. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది ఈ యొక్క నింద? దేవుని మీదకి వచ్చేసింది. అంతే. వీళ్ళు దేవుడు దేవుడు అంటం వల్ల దేశంలో కరువులు వస్తున్నాయని అంటారు. వీళ్ళు ప్రార్థనలు అంటం వల్ల దేశంలో కరువు వచ్చిందంట. తప్పు చేసింది నువ్వు, అన్యాయాలు అక్రమాలు పాపాలు చేసింది నువ్వు. ఎక్కడ నీ మీదకి ఆ తప్పవుతుందేమని పక్కన వాళ్ళ మీదకి నెట్టేశాడు. ఇప్పుడు ఈ తప్పు ఎవరి మీదకి వచ్చేసింది? ఏలియా మీదకి వచ్చేసింది. ఏలియా మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఏలియా మీదకి తప్పు రావటం వల్ల ఏలియాను ఏం చేయాలనుకున్నారు వాళ్ళందరూ? చంపేయాలి. ఏం చేయాలమ్మా? చంపేయాలి. ఇప్పుడు చంపేయాలనుకున్నగానే ఇప్పుడు వెళ్ళాడు ఏలియా, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు చెప్పమన్నట్టే నేను చెప్పాను. ఏం చెప్పాడు ఆయన పోయి? రాజుల గ్రంథంలో చూడు, 1 రాజులు 17 అనుకుంటాను. బాగా చూడండి, అర్థం కావటానికి చూడండి, మీకు చెప్తాను.
రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం. చూడండి, అక్కడ రాయబడి ఉంటది. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును కిస్బీయుడైన ఏలియా అహాబునద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఎవరు పోయి ప్రకటించాడు? ఏలియా పోయి ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాడు? ఆయన ప్రకటించాల్సిన పని ఏంది అసలుకి? ఎందుకు ప్రకటించాడమ్మా? ఎందుకు ప్రకటించాడు? నా ప్రజలు తప్పిపోయారు, నా ప్రజల మార్గం తప్పి తిరుగుతున్నారు, నా ప్రజలు కరెక్ట్ గా లేరు, వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళ యొక్క కాలముల యొక్క క్రమములను తప్పించాయి, వాళ్ళకి నేను చెబితే వినటం లేదు, కాబట్టి ఇప్పుడు వాళ్ళని శిక్షించడానికి ఆకాశం నుంచి వర్షమును కురిపించకుండా ఆపేశాను, నువ్వు పోయి చెప్పు, మీరు మారితే మీకు మంచి రోజులు వస్తాయి, మారకపోతే మీకు గడ్డు కాలమే అని చెప్పమన్నాడు. ఇప్పుడు చెప్పమన్నప్పుడు చెప్పాలా లేదా? ఎందుకంటే చూడండి, ముందు అధ్యాయంలో నువ్వు చూసినప్పుడు ఒక విషయం మీకు చెప్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి చూసినప్పుడు చూడండి, అదే తీసారు 16:31 నెబాతు కుమారుడైన 16:31 నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అని అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. మామూలుగా అయితే అతడు చేసిన పనిగా తక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఇంకొక పాపం చేసింది అన్నట్టుగా వేరే దేశంలో ఉన్నటువంటి యెజబేలుని పెళ్లి చేసుకున్నాడు. ఏమొచ్చి ఎవరిని పరిచయం చేసింది? ఎలకు బయలు దేవతను. ఎవరినమ్మా? బయలు. ఇప్పుడు వాళ్ళందరికీ చెప్తుంది, రే ఈ దేశంలో ఎవడు కూడా బయలును తప్ప వేరే వాళ్ళని పూజిస్తే ఒప్పుకానంట. ఇప్పుడు రాజు కూడా చెప్పేసి ఏమంది చూడండి, తర్వాత సొమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. పాపం తక్కువ చేశాడు, ఎక్కువ చేశాడమ్మా? ఎందుకు ఎక్కువ చేశాడంటే యెజబేలుని పెళ్లి చేసుకున్న తర్వాత యెజబేలు ఇంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడు యెజబేలు ఏం చేసింది? కొత్త పద్ధతులు నేర్పిస్తుంది వాళ్ళకు. ఏంటి ఆ కొత్త పద్ధతులు? వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బయలుని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టేసింది. వీళ్ళు మామూలుగా అయితే పైన ఆకాశం ఎందైనను, కింద భూమి ఎందైనను, భూమి కింద నీటి ఎందైనను యెహోవాను తప్ప ఎవరిని ఆరాధించకూడదు ఇశ్రాయేలు. ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు. ఇప్పుడు ఎవరు వచ్చారు? యెజబేలు వచ్చింది, వచ్చి బయలుదేవతను తెచ్చిపెట్టింది. అయ్యా మనము ఈ దేవతను ఆరాధిద్దాము, దీనికి ఒక మందిరం కట్టించమన్నారు. ఇప్పుడు ఎవరికి మందిరం కట్టిస్తున్నాడు? బయలుకు మందిరం కట్టిస్తున్నాడు. బయలుకు మందిరం కట్టి తంత్రతో ఆగిండా? లోపల బలిపీఠం రెడీ చేసింది. లోపల బలిపీఠం రెడీ చేసి అందరూ కూడా ఇశ్రాయేలు అంటే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినటువంటి ఇశ్రాయేలు దేవునికి కాదు బలులు అర్పించాల్సింది. ఇప్పుడు ఎవరికి బలులు అర్పించమంది? బయలుకు బలులు అర్పించమంది. ఇంకా దేవుడికి కోపం వస్తుందా రాదక్క? ఎంత కోపం వస్తుందో తెలుసా? కోపం వచ్చి ఏం చేశాడంటే వీళ్ళు చేసిన పాపముల వల్ల వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళకి బుద్ధి రావటం లేదు కనుక ఇప్పుడు నువ్వు పోయి ఏం చేయమంటున్నాడు? 3.5 సంవత్సరం ఈ దేశంలో వర్షం పడదని చెప్పి అన్నాడు.
ఇప్పుడు ఏలియా వెళ్ళాడు, ఇదిగో అహాబు, నువ్వు నీ భార్య వల్ల చేసిన పని వల్ల ఈ దేశ ప్రజలందరూ పాడైపోయారు గనుక, వాళ్ళు పాడైపోవటం వలన దేవుడి కోపం వచ్చింది, అందుకే వర్షం కురిపించొద్దన్నాడు. వర్షము కురవదు అన్నాడు. ఇప్పుడు ప్రజలకు ఏం కనపడుతుంది? వర్షము కురవదు అని చెప్పిన ఆయనే గుర్తుంటాడు. ఎందుకు కురవదు ఏందో అవసరం లేదు. ఇప్పుడు వెంటనే యెజబెలు ఏం చేసిందంటే, ఇదిగో తిస్బీయుడు అనేటువంటి ఏలియా వచ్చి మనల్ని శపిస్తున్నాడు. ఎట్ట తిప్పుకుంది? తనకు అనుకూలంగా తిప్పుకుంది మాటలని. మనల్ని చెప్పిస్తున్నాడు. ఏమని చెప్పిస్తున్నాడు? మన దేశంలో వర్షం పడదంట. వాడు చెప్పటం వల్లే వర్షం పడలేదు కనుక వాడిని చంపేయండి అంటున్నాడు. ఎవరిని చంపంటున్నారు? మంచి మనిషి ఒకడు ఉంటే వాడిని కూడా చంపేయమంటున్నారు. మంచి వాళ్ళు ఉండకూడదు, మంచి వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే మంచి వాళ్ళు ఉంటే ఎక్కడ వీళ్ళు బాగుపడతారేమో, ఎక్కడ మనం తెచ్చినటువంటి ఆ బయలుని విడిచిపెడతారనే భయంతో ఆయన కూడా చంపేయమన్నాడు. ఇప్పుడు ఏలియాను చంపేయటానికి రెడీ అయిపోయారు అహాబు, ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు. ఇప్పుడు ఏలియా ఏం చేయాలమ్మా? పారిపోవాలి. ఏం చేయాలి? పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలి? ఏ ప్రదేశానికి పారిపోవాలి? ఏ ప్రదేశానికి వెళ్ళాలో అర్థం కాక పోయి, దేవా నన్ను ఏం చేయమంటావా? నువ్వు చెప్పిందే చెప్పాను, అయితే నా మీదకి ఇబ్బందులు వచ్చాయంటే, ఇదిగో ఇప్పుడు నేను నిన్ను కేరీతు వాగు దగ్గరికి పంపిస్తున్నాను. ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు నివాసం చేయమన్నాడు. చూడండి, అక్కడ చదువు తర్వాత మాట. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులు ఇది కాదు ఏలియా దినముల యందు రాజుల గ్రంథంలోనే చదవాలి, 17వ అధ్యాయంలో నుంచి. రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజులు 17. అదే మీరు ఈరోజు పాఠం మనకు. మొదటి రాజులు 17వ అధ్యాయం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఇప్పుడు ఎక్కడే పొమ్మన్నాడు? కేరీతు వాగుంది, ఆ వాగు దగ్గర పో, నీకు నేను భోజనం పంపిస్తాను అన్నాడు. ఎవరు? దేవుడు. మనుషులు కాడ భోజనాలు లేవు, వీళ్ళు పెట్టే పరిస్థితులు ఉన్నారక్క. ఏం చేస్తున్నారు? ఏరియా కనపడితే చంపేయాలన్నాడు, భోజనం పెడతారా? యేసు ప్రభు లేదు, ఏం లేదు అన్నోళ్ళు పాస్టర్ గారు రాండి అన్నం తింటారు అంటారా? వందనాలంట. పని బాటలో ఊరికి వెళ్ళామని తిరుగుతారా అంటారు కదా. ఇంట్లో చెలిపా ఊరు రమ్మన్నారు, నేను నీ ఊరికి ఈ ప్రాంతానికి అంటరాలేదా? ఇప్పుడు ఏలియా కూడా అదే పరిస్థితి వచ్చింది. అన్నం పెట్టే దిక్కు లేరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయాడమ్మా? ఊరికి వెలుపల కెరీతు వాగుంది, ఆ వాగు దగ్గర పోయి ఆ ప్రదేశంలో ఆడ నివాసం చేస్తున్నాడు. ఉదయాన కాకులు రొట్టెను మాంసం ముక్కను తెస్తున్నాయి, సాయంత్రాన రొట్టెను మాంసం ముక్కను తెస్తున్నాయి. ఈ కాకులకి ఎక్కడి నుంచి వచ్చింది? దేశంలో కరువు కదా, కరువు అయినప్పుడు వాళ్ళు తినటానికే లేదు, మరి ఈ కాకులకి ఎక్కడి నుంచి వచ్చింది రొట్టె? బాగా ఆలోచించండి. ఈ కాకులకి ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడు? మరి ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? మనం అనుకుంటాం పరిస్థితులు బాగాలేవన్నా, కనీసం ఏ వైపు నుంచి కూడా నాకు సహాయం దొరకదు, ఎవరు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, నా అనుకున్న వాళ్ళు నాకు దూరం అయిపోయారు, ఇక ఈ కష్టంలో నుంచి బయటికి రాలేనులే. దేశమంతా కరువు అయిపోయింది, ఎక్కడ కూడా పంటలు పండటం లేదు, ఎక్కడ కూడా ఆహారం వండుకునే వాళ్ళు కరువు అయిపోయారు. ఇప్పుడు కాకులకు ఆహారం రొట్టె ఆ యొక్క మాంసం ముక్క అక్కడి నుంచి వచ్చినవి. ఇది కావాలి ఇప్పుడు మనకు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించండి 2 నిమిషాలు. ఎక్కడి నుంచి వచ్చుంటాయమ్మా? దేవుడు ఏమైనా ఆకాశం నుంచి కురిపిస్తాడా అక్క? మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ప్రదేశంలో బాగా డబ్బు ధనమన్న వాళ్ళు ఎవరు? ఆ దేశంలో బాగా డబ్బు ధనమన్న వాళ్ళు ఎవరమ్మా? దేవుడు ఇప్పుడు భూమి మీద లేడుగా. భూమి మీద ఉంటే దేవుడు కొంటే, దేవుడు భూమి మీద లేదుగా. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏలియా ప్రదేశిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో బాగా డబ్బు ధనము ఉన్న వాళ్ళు ఎవరు?
రాజుకేగా. ఆ రాజే ఆహాబు యెజెబెలు. వీళ్ళింట్లో రోజు ఏముంటది? రాజు ఇంట్లో రోజు మాంసమే. జనాలందరూ ఎట చేస్తే వాడికేమి, వాడు మాత్రం మాంసము రొట్టె తింటున్నారు రోజు. ఈ కాడ మాంసము రొట్టె ఎవరికి పెడుతున్నాడు దేవుడు తీసుకెళ్ళి? ఎవరికి పెడుతున్నాడు? ఏలియాకి పెడుతున్నాడు. మరి తీసుకుపోవటానికి కూడా మనుషులు రనుండ్రా? అందుకని కాకులు వచ్చి ఆ రొట్టెను ఆ మాంసాన్ని తీసుకొని పోయి ఏలియాకి ఎత్తున్నాడు. వీళ్ళే తయారు చేసి ఆయన కడిగి పంపించినట్టు ఉంటుంది. వారం ఒక రకంగా ఆలోచించాలంటే లేదు, ఎక్కడో ఒక దగ్గర తయారు చేస్తేనే కదా తీసుకుపోయి. తయారు చేసుకోకుండా పోతాయా? అయ్యేమన్నా ఏం రొట్టె కాల్చుకుంటాయా? అయ్యేమన్నా మాంసాన్ని వండుకుంటాయా? ఎక్కడో ఒక చోట తయారై ఉంటుంది ఆ ప్రదేశంలో. అవి తీసుకొని పోయి ఆయనకి ఇస్తూ ఉన్నాయి. అవి తీసుకొని పోయి ఆయనకి ఇస్తున్నాయి. ఎప్పటి వరకు ఇచ్చాయి? కేరీతు వాగులు నీళ్ళు అయిపోయేంత వరకు ఇచ్చాయి. ఎప్పటి వరకు ఇచ్చామా? కేరీతు వాగులు నీళ్ళు అయిపోయినాయి. వాగు ఎండిపోయింది. ఇప్పుడు మళ్ళా ప్రార్థన చేస్తుంది, అయ్యా వాగు ఎండిపోయింది, నేనేం చేయాలి? వాగు ఎండిపోయింది, నన్ను ఏం చేయమంటావు? కాకుల చేత అయితే మాంసము రొట్టెను తెప్పిస్తున్నావు, నీళ్ళు కూడా తెప్పిస్తావా? బాగానండి, నీళ్ళు కూడా తెప్పిస్తావా? ఇప్పుడు నీళ్ళు తెప్పియాలంటే నీళ్ళు ఎక్కడి నుంచి కావాలి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు తెప్పియాలంటే నీళ్ళు ఎక్కడి నుంచి కావాలి? నీళ్ళు ఆ ఇంట్లో ఉన్నాయి. మరి నీళ్ళు తేవాలంటే కుదరాడుగా. నీళ్లు తెప్పియాలంటే వర్షం పడియాలి. వర్షం అయితే పని అని అన్నాడు. వర్షం అయితే పని అని అన్నాడు. నీళ్లు తెప్పేయటానికి కుదరదు. కాబట్టి నిన్ను పోషించుటకు ఒక స్త్రీని నేను ఏర్పాటు చేసిన, ఆ స్త్రీ దగ్గర పంపన్నాడు. ఆమె సహరేపాతు విధవరాలు. చూడండి అక్కడ కింద చదువుకుంటుందా? నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఎక్కడికి పంపన్నాడు? ఇక్కడ నుంచి లేచి సారేపాత అనేటువంటి ఊరి గవిని దగ్గర పో. నువ్వు ఆ గవిని దగ్గర పోయిన తర్వాత నువ్వు ఉన్న దగ్గరికి ఒక ఆమె వస్తుంది, కట్టెపల్ల లేరు కాను. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా తాగటానికి కొన్ని నీళ్ళు ఇవ్వు అని అడుగు అన్నాడు. తాగటానికి కొన్ని నీళ్లు ఇవ్వమని అడుగు అన్నాడు. ఇప్పుడు ఆమె వచ్చింది. ఆమె రాగానే ఆయన పిలిచి, అమ్మా నేను తాగుటకు కొంచెం నీళ్ళు ఇమ్ము అన్నాడు. వెంటనే ఆమె వచ్చింది, అయ్యా నీళ్ళ తీసుకొస్తాను కూర్చో అన్నది. అంటే ఈ సారేపాత అనేటువంటి ప్రదేశంలో ఇంటిలో నీళ్లు ఉండొచ్చు. అంత కరువు వచ్చింది కానీ నీళ్ళకైతే కరువు వచ్చింది కానీ పంటలు పండకపోవటానికి దీనికి కరువు కానీ నీళ్ళకి తాగటానికి కరువు లేనంత ఉండొచ్చు. ఆమె తెస్తానందంటే తాగటానికి లేనంత కరువు ఉండొచ్చు. కాబట్టి పోయి తీసుకొస్తానంది. వెంటనే ఏరియమన్నాడంటే, అమ్మా వత్తా ఒక రొట్టె ముక్కను కూడా తీసుకురమ్మన్నాడు. నీళ్ళు ఇవ్వటమే ఎక్కువ, రొట్టెను కూడా తేవాలి. నీళ్ళంటే ఆడ కూడా తెస్తాయి, రొట్టె ఆడ దొరుకుద్ది, కరువు కదా. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటారు చూడండి, పాపం పడి మరి పక్కకు రామంటే ఇల్లంతా నాది అన్నట్టు ఉంది. కరువు కదా, రొట్టె ముక్క నీళ్ళు అయితే ఇస్తానంది, రొట్టె తెమ్మన్నాడు. అప్పుడు ఆమె ఏమన్నా తెలుసా? అయ్యా నా దగ్గర కొండలో కొంచెం పిండి, బుడ్డిలో కొద్దిగా నూనె తప్ప అసలు లేనే లేదు. ఇప్పుడు నేను ఈ కట్టె పొలాలు ఏరుకొని పోతున్నాను ఇంటికి. ఈ కట్టె పొలాలు ఏరుకొని పోయిన తర్వాత ఈ కట్టె పొలాలు ఏరుకొని పోయిన తర్వాత ఉన్న ఆ పిండి కలుపుకొని రొట్టె చేసుకొని నేను నా కుమారుడు తిని తర్వాత చచ్చిపోతాము అన్నట్టుకుంటా. చూడండి చదివా మాట. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా వద్ద నున్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పొలలు ఏరుకొనుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు. అయ్యా నేను నా కుమారుడు చచ్చిపోక ముందు, మేమిద్దరం చావక ముందు ఈ యొక్క కట్టె పొలలు ఏరుకొని పోయి ఆ పిండిని రొట్టెలుగా చేసుకొని చెరు కొంచెం తిని తర్వాత చచ్చిపోవాల్సింది. కాబట్టి కొంచెమే ఉందయ్యా అన్నాడు. కొంచెం ఉన్నా కూడా ఏమన్నాడు? ఆ కొంచెంలో కొంచెం పెట్టంటున్నాడు.
కొంచెం ఉంది అన్నావు కదా, ఆ కొంచెంలో కొంచెం పెట్టి నాకు చాలు. నువ్వు రొట్టె చేస్తున్నావు కదా, చేసేదంటూ మొదట ఒక చిన్న అప్పం చేయి, ఒక చిన్నది చెయ్యి. ఆ చిన్న అప్పం చేసి అది నాకు తీసుకురా, తర్వాత అప్పం నువ్వు నీ కొడుకు తినమన్నాడు. ఓకే, ఆ మంచిదేమో పాపము, మీలాగా కొద్దిగా మంచి స్వభావం కలిగిందేమో. ఎందుకంటే దేవుని నమ్ముకున్నాడు కదా, ఎక్కడో ఒక చోట ఉండదు కదా కొద్దిగా గొప్ప. నీకు అంత అన్నం అంటే తింటావు, ఆ అన్నం తింటుంటావు, మా పళ్ళెంలో వేసుకొని తినాలని ఉంటున్నావు, అడుక్కున్నాడు కొంచెం అన్నం పెట్టామంటాడు. నేను తినాలనుకున్నా, నీడికి ఆడబెట్టాలనుకుంటావు లోపల, అయ్యో ప్రభువు పెట్టమన్నాడు కదని దాంట్లో కొంచెం చేసి వాడికి పెడతా. అది దేవుని బిడ్డల స్వభావం, అందరికీ ఉండదు ఆ స్వభావం. ఎందుకంటే వాక్యం గుర్తున్న వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ దేవుని బిడ్డలు అయినంత మాత్రం అందరు కాదు, వాక్యం గుర్తున్న వాళ్ళకు ఉంటుంది. యేసు ప్రభు చెప్పాడు కదా, నీ కాడకు ఊరన్న ఆకలిని వస్తే నీ దగ్గర ఉన్నదంటే కొంచెం పెట్టమన్నాడు కదా. నేను పూర్తిగా తినకుండా కొంచెం అతని పెట్టి కొంచెం నేను తినొచ్చని ఈ స్వభావం కలిగిన ఏమేమనుకుందంటే, ఓకేలే ఈయన బతిమలాడుతున్నాడు కాబట్టి పోతే అన్నది. ఇంటికి పోయింది, ఆ పిండి తీసింది, ఆ నూనె తీసింది, అప్పం చేసింది. చిన్న అప్పం తీసుకొని బుడ్డిలో కొద్దిగా నీళ్లు తీసుకొని ఈయన దగ్గరికి వచ్చింది. అయ్యా ఓకే, నువ్వు చెప్పావు కనుక నేను నీ పరిస్థితిని చూసి, మేము ఎంత తిన్నా ఈ పూటకే, ఎంత తిన్నా ఈ పూటకే, చచ్చిపోయే ముందు ఆకలి లేకుండా చచ్చిపోవాలనుకున్నావు, నీ కోసం కొద్దిగా ఆకలి ఉంచుకుంటాం. అంటే కొద్దిగా అన్నం తగ్గిందంటే ఆకలి ఉంటదిగా, అన్నం కొద్దిగా తగ్గిందంటే ఆకలి ఉంటదిగా. నీ కోసం కొద్దిగా ఆకలి ఉంచుకుంటాం, తప్పేం లేదులే, ఇదిగో నీ కోసం కొద్దిగా చేస్తానని అప్పం రెడీ చేసి పెట్టిందన్న. అంత రొట్టె తయారు చేసింది. ఆ రొట్టె తయారు చేసినప్పుడు ఇంట్లో బొడ్డోడు ఉంటాడుగా, పిల్లోడు అంటే బొడ్డోడుగా, వాడు అడుగుతుంటాడు, మమ్మీ ఆకలి అవుతుందమ్మా, ఆ రొట్టె నాకు పెట్టమ్మా అన్నప్పుడు ఏమేమంటుంది, రే మనిద్దరం తినాలనే నేను వెళ్ళాను, కట్టెపుల్లలు ఏరకొచ్చాను, ఆ వండుకొని తిన్నాం అనుకున్నాను, ఆడొక ముసలోడు ఉన్నాడు, కొద్దిగా అడిగారా, పోయి ఇచ్చొద్దాంలే, చచ్చే ముందు పుణ్యమన్న కట్టుకుందామంటారు. చూడండి, గంట చచ్చిపోతాం కదా, చచ్చిపోయే ముందు పుణ్యమన్న వస్తుంది, కొద్దిగా ఇచ్చొస్తాను అన్నది. ఆ రొట్టె తీసుకొని పోయి ఆయనకి ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఆమెతో ఏమన్నాడు, నీవు సహాయం చేసింది దేవుని ప్రవక్త కంటే దేవుడికే చేశావు, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ఎందుకంటే మీకు అందరికి అర్థం కావటానికి చెప్తున్నాను. లూకాసు వార్త ప్రమాణ చదువు 26వ అధ్యాయం, అది 4:25-26. లూకాసు వార్త 4వ అధ్యాయం. ఇప్పుడు చదువు, ఆ మాట జాగ్రత్తగా వినండి అమ్మ, ముగించుకుందాం, సమయం అయింది కాబట్టి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు, పై మాట మనకి ఎలీషాతో పని లేదు, ఏలియా దినముల యందు 3 ఏళ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలు అనేక మంది, బాగానండి, ఇశ్రాయేలీలలో అనేక మంది ఎదవరాండ్రు ఉండినను, అనేక మంది ఉన్నారు. ఆ ఒక్కతే కాదమ్మా, అనేక మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. మనకు రాయలా, కానీ ఏం రాయబడింది, అనేక మంది అంటే ఎక్కువ మంది ఉన్నారు. అనేక మంది ఎదువరాండ్రున్నా ఏలియా ఎవరి దగ్గరికి పంపించబడ్డాడు, ఏమ దగ్గరికే పంపించబడ్డాడు. ఎందుకు ఏమ దగ్గరికే పంపించాడు దేవుడు? ఇది మన క్వశ్చన్ ఈరోజు. ఎందుకు ఆమె దగ్గరికే పంపించాడమ్మా? ఎందుకు ఆమె దగ్గరికే దేవుడు ఆయన పంపించాడు? అనేక మంది ఉంటారంట, ఎవరు అంటారు, ఒకళ్ళిద్దరు కాదంట, కుప్పలు అంటారట. ఏమ దగ్గరికి ఎందుకు పంపించాడు చెప్పండి? ఎందుకు పంపించాడమ్మా? ఎందుకు పంపించాడు చెప్పండి? కొద్దిగా ఆలోచన ఉందా? ఎందుకు పంపించాడు ఏమ దగ్గరికి? ఆమెను పోషించాలనా? దేనికి పంపించాడు? కొన్ని ఊర్లలో, ఇప్పుడు మీ ఊరు ఉన్నా అనుకోండి, మీ ఊర్లోకి వచ్చిన అనుకోండి, నేను అడుక్కున్నాను అనుకోండి, ఒక ఉదాహరణకి ఎగ్జాంపుల్, అన్నం కోసం వచ్చాను. కొన్ని ఇళ్ళ దగ్గర పోయినప్పుడు అమ్మ కొంచెం అన్నం పెట్టమంటే ఏమేమంటుంది అంటే, అయ్యా మాకే లేదులే అని అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే మాకే లేదంటారు, అయ్యా మా దగ్గర అయితే లేదు, అల్లా ఇంటికి పో ఆమె పెట్టుద్ది, ఆ ఇంటికి పో ఆమె పెట్టుద్ది అని ఎందుకు చూపెట్టుద్ది? అది ఆ ఊర్లో ఆమెకేం పేరుంది, ఎవరు వచ్చినా పెట్టుద్ది, మంచి ఆమె పెట్టుద్ది. కాబట్టి దేవుడు ఏలియాను ఆమె దగ్గరికి ఎందుకు పంపించాడంటే, ఆమె వచ్చిన వాళ్ళందరికీ పెట్టే స్వభావం కలిగింది. అర్థమైందా? పెట్టేది కాబట్టి ఆమె దగ్గర పంపించాడు. పెట్టిన వాళ్ళ దగ్గర పంపిస్తే ఏమంటారమ్మా?
పెడతారా? దేవుడు చెప్పినా పెట్టరు. పెట్టిన దగ్గర పెడితే పెట్టే చెయ్యి ఎవరు వచ్చినా పెడతారు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఉన్నదంతా తగలబెట్టామా అందరికి పెట్టి అంటుంటారు. అమ్మి అందరికి పెట్టమంటారు. అప్పుడు ఏమంటారు తెలుసా? రే, నేను ఈరోజు ఇలాగ పెడితే రేపు దేవుడు మీకు మంచి చేస్తాడేమో. దేవుడికి నేను మంచి చేసి పెట్టేది ఏంది? అన్నం పెడుతున్నారా? ఆస్తిలో ఇయ్యట్లేదురా. అన్నం పెడితే తప్పేంది అంటే, ఆ దేశంలో ఎంతో మంది ఎదవరు అంటున్నారు కానీ పెట్టే స్వభావం అందరికీ లేదు. పెట్టే స్వభావం అందరికీ లేదు. అందుకే అందరి దగ్గర పంపిలా, ఈమె దగ్గరికే పంపించాడు. ఈ ప్రాంతంలో ఎంతో మంది ప్రజలు ఉండరు కానీ దేవుని దగ్గరికి వచ్చే స్వభావం అందరికీ లేదు. అందుకే దేవుడు నీ ఇంటికి వచ్చాడు. అర్థం కాదు నీకు. అందుకే దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. మీరు అనుకుంటారు, ఏందబ్బా మేము అక్కలేమేనంటే, పెట్టేవాళ్ళు ఊరికి 100 మంది ఉంటారక. చూడండి, చాలా మంది ఉంటారు ఊరి గౌడి దగ్గర బాగానే అల్లదిగా ఆ మధ్యలో ఒక ఇల్లు ఉంది, ఆడ యాప్ చెట్టు ఉంటది, ఆ యాప్ చెట్టు కాడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికాడికి పోమంటారు. ఏంది ఊరిని అడిగిన ఆ ఇంటికి పోమంటారు అంటే, ఆ ఇంటి దగ్గర పోయి అమ్మా అడిగి పోతే వీడికి పొమ్మన్నారమ్మా, ఆకలి అవుతుంది, కొద్దిగా అన్నం పెట్టమంటే ఆగయ్య 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 తెచ్చి పెడతానని కట్టెక్కని తీసుకొచ్చి పెట్టేస్తారు. కానీ కొంతమంది అలాంటి స్వభావం ఊర్లో ఉంటదక్క. ప్రతి ఊర్లో ఉంటది. చూడండి, ఉంటదా? ఎవరో ఒకళ్ళు ఉంటారు కానీ అందరూ ఉంటారా? ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అలా ఇంటి పెట్టి ఖచ్చితంగా పెట్టుద్ది, కూర్చోబెట్టి మరీ పెట్టుద్ది. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి కోపం వస్తుంది. అమ్మా తీసుకొచ్చి ఇదిగో ఈ బెడ్ మంచి మీద ఒక మేము పెట్టామా అంటూ ఉంటాం. నువ్వేమంటావు? పానీరా, ఏమవుద్ది? కొంచెం అన్నం పెట్టి తప్పేముందిరా, మనకి ఎప్పుడు ఏ రోజులు వస్తాయో. అంటే దేవుడు పెట్టే వాళ్ళను ఎప్పుడూ కూడా చెయ్యి విడవడు. అది గమనించాలి. నువ్వు ఎదుటి వాళ్ళకి పెట్టే స్వభావం ఉంది. నీకు బాధలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, కరువు అయ్యొచ్చు. ఇప్పుడు కరువు కాలం కదే, అదే కాలం అన్నా కరువు కాలం కదమ్మా. కరువు కాలంలో దేశంలో పంట పండుతుందా? దేశంలో పంటే పండట్లేదు, పొలమే చేయట్లేదు. పనులు ఉంటాయి మనుషులకి? పనులు లేదు. పనులు లేనప్పుడు ఎంతే అన్నం పిండి ఉంది, ఎంత పిండి 2 రొట్టెలు అవుతాయంట. ఆ 2 రొట్టెలలో ఒక రొట్టె ఆమె కోసము, ఒక రొట్టె కుమారుడి కోసం, ఇద్దరి కోసం చేసుకుంటుంది. ఇప్పుడు ఆ 2 రొట్టెలు ఎన్ని చేస్తుంది? 3 చేస్తుంది. పక్కన కుమారుడు ఉంటాడు. డౌట్ రాదా? అమ్మ మన ఇద్దరికే కదా, ఆ 3 దేనికి? రే, ఊరో ఒక ముసలాయన వచ్చాడు, కొంచెం పెట్టమన్నారా పెడతానంటే, అమ్మా ఇల్లు మొత్తం తగలబడి నేను చచ్చినా పర్వాలేదు, పక్కనోడి పెట్టే మనసు మాత్రం లేదు, ఆపుకోవా? ఏం కాదు లేరా, నా అన్నంలో తీసి పెడుతున్నారా, నీకైతే కడుపు నిండా పెడతాలా. దేవుడు ఎందుకన్నాడు? ఇదిగో ఆ సారే పాతులో ఎంతో మంది ఎదవరాండ్రు ఉండినను ఏలియాను ఆమె దగ్గరికి ఎందుకు పంపించాడంటే, ఆమె పెట్టే గుణము కలిగింది. అందరి దగ్గర పంపాడు. అప్పుడు ఇందాక పెద్దమ్మన్నట్టు పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపియాలి కదా. పెట్టే ఇల్లు చూపించాలంటే ఆ ఊర్లో పెట్టే ఇల్లు ఉంటే కదా చూపించేది, లేకపోతే చూపిస్తామమ్మ. ఇప్పుడు దేవుడు ఏమ దగ్గరికి ఎందుకు పంపించాడంటే, ఆ ఊర్లో పెట్టామేమో. అప్పుడప్పుడు చాలా మంది ఉంటారు, అంటే నేను ఏదో గొప్ప అని చెప్పట్లేదు, చాలా రకాల మంది ఉంటారు. ఏమంటారంటే, ఏదైనా అవసరం వచ్చినప్పుడు డబ్బులు అడుగుతారు. కట్టెక్కని ఏమంటారంటే, డబ్బులు ఇయ్యరు కానీ ఇచ్చేవాళ్ళని చూపిస్తారు. అల్లాడికి అడిగి ఖచ్చితంగా ఇస్తారు. లక్షలేమి ఇవ్వాల్సిన పని లేదు. 10,000, 500, 100 రూపాయలు. చాలా మంది వస్తుంది నా దగ్గరికి, ఎంతో మంది వస్తుంటారు. కట్టెక్కని వస్తారు, ముక్కు మొక్కం తినాలని వస్తారు, 100 రూపాయలు ఇవ్వాలి. ఊరు చెప్పారు నువ్వు ఇస్తామంట కదా. ఏడున్నాయి నా దగ్గర, ఏడ తెచ్చి ఇచ్చాను కానీ లేవు అని ఒప్పుకోలేక మన మనసు 100, 200 ఇస్తుంటాం, 500 ఇస్తుంటాం, 1000, 2000 ఇస్తుంటాం అవసరానికి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? నీ దగ్గర లేకపోతే ఎట్టు ఎత్తుంటే జనాలు ఏమనుకుంటారు? ఉంది అనుకుంటారు, ఉండే అనుకుంటారా? లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సారే పాతు ఇదవరాలు గుణం ఎలాంటిదంటే పెట్టే గుణము. బాగా అర్థం చేసుకో. సారే పాతు ఇదవరాలు గుణం ఎట్టాడిది? పెట్టే గుణము. ఈ పెట్టే ఆమె దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? ఏలియాను పంపించాడు. మనందరికి చాలా ఆలోచనలు వచ్చిండొచ్చు. ఎంతో మంది ఉన్నారు కదా, అందరి దగ్గరికి పంపించాలి కదంటే అందరి దగ్గరికి పంపించాలి ఆయన. ఎవరైతే పెట్టే గుణం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి. అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు, అమ్మా అంటారు, బయట వాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల, అంటే చుట్టుపక్కల వాళ్ళు అంటే ఊరే కాదు, ఇంట్లో వాళ్ళే. ఈ యొక్క ఇల్లు అన్నసాత్రం అనుకున్నావా ఏంది? ఇది ఏమన్నా అన్నసాత్రం అనుకున్నావా? సత్రం కట్టుకున్నావా అంటుంది. వీళ్ళందరూ ఇసుకేసుకుంటారు కానీ ఈ పెట్టే మనిషికి మాత్రం ఇసుకే రాదు.
తలకాయ నొప్పి అయినా, భారమైన, కాళ్ళు నొప్పులైనా, కడుపు నొప్పి అయినా లేచి కూకయ్య కొద్దిగా తెచ్చి పెడతాను. వీళ్ళందరూ అంటారు, ఇప్పుడు దాకా నీళ్ళు ఇవ్వటానికైతే చేతులు రాలేదు కానీ ఎవరో ముక్కు ముఖం తెలియనడితే బోపెట్టడానికి ఓపిక నుంచి వచ్చింది అంటే నీ గుణం అది. నువ్వు సత్తే గాని ఆ గుణం సాగదు, నీ గుణం అది. ఇప్పుడు దేవుడు పెట్టే మనిషిని చూపించాడు, పెట్టే గుణము కలిగిన మనిషి దగ్గరికే పంపించాడు. ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గర పంపాడు దేవుడు. ఇప్పుడు ఈ కరువు కాలంలో కూడా పెట్టింది కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఇదిగో ఆ కరువు దినములు తీరంత వరకు ఏం జరిగిందని చూడండి. అక్కడ 17 చదువు 17 అధ్యాయం రాజు గ్రంథంలో. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. ఇప్పుడు పోయింది, ఆ రొట్టె ముక్క పెట్టింది, ఆమె తిన్న తర్వాత ఇప్పుడు ఇంటికి వస్తుంది, పిండిలో కొండలో ఉన్న పిండి తెస్తుంది, పిండి అయిపోవట్లేదంట. బుడ్డిలో ఉన్న నూనె పోతుంది, నూనె అయిపోవట్లేదంట. ఈ కుమారుడు అంటున్నాడు, ఏందమ్మా రోజు నిన్న ఒక్కరే మిగతుంది, రోజు ఆ రొట్టె చేస్తున్నావు ఏంటంటే, రే నేను ఎంతమంది ఎన్నన్నా అందరికి పెట్టాను, మనుషులు స్వార్థ ప్రియుడు కానీ దేవుడు గుడ్డివాడు కాదురా. నేను వాళ్ళందరికీ పెట్టాను, ఈ రోజు దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. మనం చేసిన మంచి ఎక్కడికి పోదమ్మా. మీరు అనుకుంటారు నేను మంచి చేశాను, జనాలకు అంత మంచి చేసినా కూడా ఎట్టాటోళ్ళాను, మంచి చేయకూడదు, మంచి చేస్తే రోజులు కాదని. మనుషుల దగ్గర మంచి చేస్తే రోజులు కాదు, కానీ నువ్వు చేసిన మంచిని దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నువ్వు చేసిన మంచిని దేవుడు గుర్తిస్తున్నాడు. అందుకనే ఏమని ఊరు మొత్తం పెట్టేదన్నారు, ఈ రోజు ఊరు మొత్తం ఆకలితో చస్తున్నారు, కానీ ఏమకు మాత్రం ఆకలి ఆగట్లేదు. ఆకలికి ఇబ్బంది ఏం లేదు. అందరు అంటున్నారు ఏందమ్మన్నారు, ఏమకే ఎందుకు పిండిలో చూడండి, కుండలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనెకు తగ్గలేదంటే ఏమి ఎలాంటిది, ఏమి ఎలాంటిదమ్మా పెట్టేది. ఇప్పుడు ఆమె పిల్లలేదంటున్నారు, మిగతా వాళ్ళు కూడా పెట్టుద్దా? ఇప్పుడు చెప్పాలి, ఆమె పిల్లలేదంటారు, మిగతా వాళ్ళు కూడా పెట్టుద్దా పెట్టదా? అంటే ఆమె వల్ల చాలా మంది బతుకుతున్నారు అని అర్థం కాదు. కరువు వచ్చినా కూడా ఆమె అంతమందిని బతికిస్తుంది కదా. అందుకే దేవుడు ఏం చేశాడంటే సారేపాతి ఇదవరాల దగ్గరికి ఎందుకు పంపించాడంటే ఆమె అనేక మందికి పెట్టే గుణం కలిగి. అదే వేరే వాళ్ళ దగ్గర పంపిస్తే వీళ్ళు పెడతారా? నా డబ్బులు నా దగ్గరే ఉంటాయి, పెట్టమంటే పని చేసుకోవచ్చుగా. పని ఉంటే ఎందుకు చేసుకోరు? పని లేదు, పాట లేదు, మరేం చేయాలి? కొంచెం పెట్టమంటే కసుక్కోను, ఇసురుకోను, పిసుక్కుంటూ పెడుతుంటారు, కానీ ఏం మాత్రం నవ్వుతూ పెడుతుంటది. ఏందమ్మా నీకెక్కడి నుంచి వచ్చిందంటే నన్ను దేవుడు పోషిస్తున్నాడు. ఆ దినములలో మీరందరూ ఏం చేశారు? కుప్పలు దాచిపెట్టుకున్నారు. నేనేం చేశాను? ఆ కుప్పలు దేవుని దగ్గర దాచిపెట్టుకున్నాను. ఈ రోజుల్లో మీరు దాచిపెట్టుకున్నది అయిపోయింది, నేను దాచిపెట్టుకున్నది సత్యదాకా అయిపోదాం. మనం దాచిపెట్టి సత్యదాకా అయిపోదాం. కాబట్టి మీ అందరు ఎవరైనా అడిగితే ఎందుకమ్మా దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడంటే దేవుడికి నేను నచ్చానని చెప్పండి. మరి వాళ్ళు నచ్చలేదంటే ఏమో తెలియదు. తప్పులు చేయని వాళ్ళు ఉంటారు, పర్ఫెక్ట్గా ఉంటారు, కానీ ప్రార్థనకు రాలేదు. ఎందుకు రాలేరంటే దేవుడు వాళ్ళ నచ్చల. వాళ్ళలో గర్వం అనేది ఉన్నది, వాళ్ళలో అహంకారం అనేది ఉన్నది, వాళ్ళు తగ్గించుకునే స్వభావం లేదు. కానీ మనము తప్పులు చేసాం, మద్యపానం దాగి ఉండొచ్చు, వ్యభిచారం చేసి ఉండొచ్చు, దొంగతనం చేసి ఉండొచ్చు, అబద్ధాలు ఆడుండొచ్చు, బూతు మాటలు మాట్లాడుండొచ్చు, ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు. కానీ మనలో ఏ గుణం ఉన్నది బట్టి దేవుడు మన దగ్గరికి వచ్చింది? ఆయన చెప్పినట్టుగా నడుచుకునే గుణం మనకుంది కాబట్టి దానిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఎన్నో కుటుంబాలుంటే ఇక్కడికే ఎందుకు రావాలంటే నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు గనుక. ఎన్నో ప్రదేశాలుంటే నిన్నే ఎందుకు దర్శించాడంటే దేవుడు నీ మీద దృష్టి కలిగి ఉన్నాడు కనుక. అందుకని చాలా మందికి డౌట్ అవుతుంది. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఎందుకయ్యా సారేపాతి దూరాలు ఇంటికే పంపించాడు, మిగతా వాళ్ళు ఎందుకు పంపించలేదంటే సారేపాతి దూరాలు మాత్రమే పెట్టు, దింగూరి పెట్టరు. ఉన్నా కూడా ఏమని చెప్తాం, అక్క అమ్మ ఒక చీర ఉంటే ఏమంటే
ఏడయ్యా ఉన్నాయని నీకు ఇచ్చేది నేనేం కట్టుకున్నాను, నేను నొందేమన్నదా? ఒక్కటేగా, ఏమంటావు? లేవు అంటే లేవు అని నోటికి బలి వస్తాయి కదా, అంటే లేవు నీ దగ్గర నిజంగా. దేవుడు అంటాడు ఎలా కాడు ఉన్నావు ఒకటే, ఎందుకు ఇట్టటి వాళ్ళకి ఇచ్చి వేస్ట్ వదిలేశాడు దేవుడు. కాబట్టి నీకు నీ దగ్గరే పంపించడంగా. అప్పుడే మీరు అంటారు చూడండి, పెట్టే వాళ్ళ దగ్గరికే వస్తారు తినటానికి, 1-2 సార్లు వద్దన్న వాళ్ళ దగ్గరికి రారు. నువ్వు అవసరానికి డబ్బులు ఇస్తుంటే నీ కాడికే వస్తారు జనాలు, ఇవ్వకపోతే ఊరు రారు. నీళ్ళు ఎత్తుకొని వస్తుంటారు, ఒక 100 ఎకరే పొద్దున ఎత్తానంట, లేవురా ఈ ఎకరే పొద్దున ఎత్తానంట, లేవు అని బతిమలాని ఏమంటారు. వాళ్ళు అంటారు, ఏంటిరా లేవు అని అంత అంటున్నా కూడా ఎందుకు బతిమలాడుతున్నావు అంటే, మా అక్కలు ఏమంటది కానీ చివరిలో ఇచ్చి పంపిస్తుంది అంట. ఆ బుద్ధి వాడికి తెలుసు, నీ బుద్ధి నేను బతిమలాడే తీసుకొని పోతాడు. కానీ అర్థం ఏం చెప్తుందంటే బైబిల్, ప్రియ సహోదరి సహోదరులారా, పెట్టే గుణము కలిగిన వాళ్ళ దగ్గరికే ఏలియా పోయాడు. ఈరోజు దేవుని సేవకులను కూడా ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? సారేపాతు ఇదవరాలు లాంటి గుణము కలిగిన వాళ్ళ దగ్గరికే దేవుని సేవకులు వస్తున్నారు. ఆ రాజు ఆమె కుండలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె తగ్గలేదు, కానీ ఆ మొక్కతే బతికింది అనుకున్నావా? ఎంతమంది పెట్టి ఉండదో. అదే పెట్టని వాళ్ళ దగ్గర కుండలో నూనె అయిపోకుండా బుడ్డిలో పిండి అయిపోకుండా వాళ్ళు పెడతారా? మేమిద్దరమే తిన్నాం, ఊరికి పెట్టకుండా తిన్నామంట. దేవుడు ఏం చేశాడంటే కరువు తెప్పిస్తాడు, కష్టాలు తెప్పిస్తాడు, కానీ మరలా మంచి వాళ్ళని లేవనెత్తి వాళ్ళని పోషిస్తాడు. వీళ్ళిద్దరికీ తిన్నారనుకుని ఎంతమందికి పెట్టి ఉండొచ్చు ఆమె రొట్టె ముక్కలు, ఎంతమందిని పోషించింది ఆ రోజుల్లో. కాబట్టి ఈ రోజుల్లో దేవుడు నీ దగ్గర కొరకు వచ్చింది దేనికంటే నువ్వు బాగుపడి వాళ్ళు బాగుపడకపోయినా వాళ్ళు బాగుపడాలని ఎన్నో మాటలు చెప్తుంటాను. అప్పుడప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఏమంటారు మీ ఇంట్లో వాళ్ళు ఇసుకుంటున్నా కూడా ఎందుకు చెప్తున్నావు? మాడతారేమోనయ్యా, నీకు ఆత్మే రాదు, నీకు అసహ్యమే రాదు, నీకు ఇసుకే రాదు, కూర్చోబెట్టి చెప్తాను బాగుపడరా, ఎందుకురా నీకు ఈ పనులు అని అంటుంటారు. వీళ్ళకి ఇంట్లో వాళ్ళ కోపం వస్తుంటది, వాడు ఇసుక్కుంటున్నా కూడా కొంచెం అవుతున్నారు చూడని. కానీ నీ స్వభావం ఏంది? బాగుపరచాలనే స్వభావం. ఒకళ్ళు చెబితే ఆగుద్ది అక్క స్వభావం, ఒకళ్ళు వద్దంటే ఆగుద్దా? పెట్టే చేతిని నరికేసినా ఆగదు. కాబట్టి నువ్వు మంచి పడ్డ తర్వాత వేరే వాళ్ళని మంచోళ్ళగా మార్చాలని నీ మనసులో ఉంటే నువ్వు చచ్చిపోయేదాకా మనసు ఆగిపోదు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, ఏలియాను ఆ ఇంటికి ఎందుకు పంపించాడంటే ఆమె పెట్టే గుణము కలిగింది. దేవుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే నీలో మారే మనసు ఉన్నది, అందుకే నీ దగ్గరికి వచ్చాడు, లేకపోతే రాడు. నీలో మారే మనసు ఉంది. ఒకవేళ కఠినంగా ఉండొచ్చు, నిన్న దాకా ప్రార్థనకు రాకముందు, వాక్యం విన్న తర్వాత ఖచ్చితంగా మారుతా ఉన్నావు, అందుకే నీకు చెప్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా ఆలోచిస్తావు, అందుకే నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఒకవేళ సారేపాతు ఎదవరాలని దర్శించిన దేవుడు మనల్ని కూడా దర్శించాడు కనుక మనం ఒకవేళ వ్యతిరేకంగా మారకుండా దేవుని ఇష్టానుసారంగా జీవించి ఆయన రాజ్యాల వారసులం అవుతాం. ఇలాంటి కృప దేవుడు మనకును ఈ ప్రాంతానికి దయచేయను గాక. ఆమేన్. అందరం